హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చేపల పులుసు చేశాను. మీరు ఎప్పుడు చేసినా సరే, అది ఏ చేప అయినా సరే పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇక్కడ 1 కేజీన్నర చేపను తీసుకున్నాను. ఇది శీలావతి. చూడండి, వీటిని మంచిగా ఇలాగా మనం కొంచెం నిమ్మరసం అలాగే సాల్ట్ వేసుకుని తోమిన తర్వాత కొంచెం సేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత మనము ఇది కర్రీ చేసుకోవాలి. కర్రీ చేసుకోవడానికి మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసాను, 1 పావు టీ స్పూన్ మెంతులు, అలాగే 3 ఇలాచీ వేసాను, కొంచెం దాల్చిన చెక్క. ఇవి నీసు వాసన రాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం ఇలాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి అలాగే 2 ఇంచులు అల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి దీంతో ఒక 3 గరిటెలు ఆయిల్ వేస్తాను. చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మొదట వీటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక 2 పెద్ద ఆనియన్స్ని తీసుకుని ఇలాగ మిక్సీలో వేసుకుని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, నేను ఒక 2 టమాటోస్ కూడా మిక్సీలోనే వేసుకున్నాను. ఒకవేళ మీకు ఇలా ప్యూరీ కింద ఇష్టం లేదనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని కూడా వేసుకుని ఇవి పచ్చిదనం పోయే వరకు దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలాగ ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనము దీంట్లో మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకుని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుని ఇలా ఆయిల్లోనే ఫ్రై అయితే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇలాగ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో ఒక ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. 1 స్పూన్నర సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నేను ఒక పెద్ద సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని ఇలాగా పులుసు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇది పులుసుకి సరిపోదు కదా, నేను ఈ గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలా కలుపుకుని మూత పెట్టుకుని రోలింగ్ బాయిల్ వచ్చేటట్టు కింద దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఫిష్ కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని అయితే పడుతున్నాయో అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా పైకి వచ్చేసినాయి కదా, కొంచెం పులుసులోకి ఇలాగా కొంచెం మనం ఒకసారి దాన్ని ఇలా పట్టుకుని ఇలాగా అటు ఇటు తిప్పినట్టయితే పులుసు అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్ సరిపోలేదు, నాకు కొంచెం వేసుకున్నాను. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. చూడండి, నేను ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేసుకుని ఒకసారి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే నేను ఇది పులుసు కిందనే చేస్తున్నాను. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఈ పులుసు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఫిష్ కూడా మంచిగా ఉడికింది. ఒకసారి మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ తోటి ఇలాగా కట్ చేసుకుని అయినా చూడొచ్చు. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా. అలాగే మనకి పులుపు కారం అన్నీ బాగుంటేనే చేపల కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.